హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే స్పెషల్ చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాము. మామూలుగా చేసుకునే చేపల పులుసు కంటే ఈసారి డిఫరెంట్గా చేసి చూశాను, కానీ సూపర్ ఎమ్మీగా వచ్చింది. మామూలుగా చేసుకునే దానికంటే టేస్టీగా వచ్చింది. ఒకసారి నేను చూపించిన విధంగా మీరు కూడా చేపల పులుసు ట్రై చేసి చూడండి. ముందుగా చేపలు తెచ్చుకొని ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ వాటర్లో వాష్ చేసి పెట్టుకున్నా. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి అందులో ప్రతి ముక్కకు పట్టించి ఆ ఉప్పును ఇంకా నీట్గా క్లీన్ చేసుకోండి. ఈ ఉప్పుతో క్లీన్ చేయడం వల్ల నీచు వాసన అనేది రాదు. ఒకవేళ మీ దగ్గర నిమ్మకాయ అవైలబుల్లో ఉన్న నిమ్మకాయతో అయినా క్లీన్ చేసుకోవచ్చు. నీట్గా ఇలా రుద్దుతూ క్లీన్ చేసుకోండి ప్రతి ముక్కని. ఒక 3-4 టైమ్స్ అయినా వాటర్లో వాష్ చేసుకుంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. చేపల పులుసు చేయడం ఒక 15 మినిట్స్ అయితే ఈ క్లీనింగే పడుతుంది టైం అంతా. కానీ ఎంత నీట్గా చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా. ప్రతి ముక్కను ఉప్పుతో రుద్దుతూ క్లీన్ చేసుకోండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూసారుగా, ఇలాగా మొత్తం ఉప్పుతో అన్ని ముక్కలు బాగా రుద్ది కడుక్కున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ ప్రతి ముక్క క్లీన్ చేసుకోండి వాటర్లో. ఇలా రుద్దుతూ క్లీన్ చేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న నీచు వాసన అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకో బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి ముక్కలన్నిటిని. ఇదే విధంగా ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకోండి ముక్కల్ని. ఇప్పుడు ఈ నీరంతా వంపేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ తీసుకొని అందులో కూడా చేప ముక్కలన్నీ వేసేసి నీట్గా వాష్ చేసుకోండి. నేను వీడియోలో జస్ట్ 2 టైమ్స్ వాష్ చేశాను, కానీ 4-5 టైమ్స్ వాష్ చేసుకుంటే అప్పుడు నీచు వాసన అనేది పోతుంది. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇలా చేస్తున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ వాష్ చేసుకున్న చేప ముక్కలు, చింతపండు, ఎర్రగడ్డ పేస్ట్, అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్, పసుపు, కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం కొబ్బరి, పుదీనా కలిపి పేస్ట్ చేసి పెట్టుకోండి. అలాగే కసూరి మేతి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డ మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని అందులోకి వేసి బాగా మెల్లిగా రోస్ట్ చేసుకోండి సిమ్లోనే. ఎర్రగడ్డ మీరు కట్ చేసైనా వేసుకోవచ్చు, కానీ మిక్సీ చేసి పేస్ట్ లాగా చేస్తే టేస్టీగా ఉంటుందని ఇలా చేశాను. ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని పచ్చిమిర్చి మెత్తగా అయ్యేంత వరకు సిమ్లోనే నెమ్మదిగా రోస్ట్ చేసుకోండి. ఇలా పచ్చివాసన పోయి ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉండాల. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి కొత్తిమీర కలిపిన పేస్ట్ వేసి బాగా వేయించుకోండి కలుపుకుంటూ. ఇదంతా సిమ్లోనే వేయించుకోవాలి.
ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా మెత్తగా మగ్గిపోయింది. ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. అంతా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి సిమ్లోనే. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ కారం పొడి వేసుకొని అంతా మిక్స్ చేసుకోండి స్పూన్తో. ఇప్పుడు ఇందులో కసూరి మేతి కొద్దిగా ధనియాల పొడి, వేసి మొత్తం అంతా కలుపుకోండి స్పూన్తో. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఈ మసాలాను అంతా మగ్గనివ్వండి సిమ్లో. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పేస్ట్ అంతా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి. ఈ కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల గ్రేవీ కొద్దిగా చిక్కగా అండ్ టేస్టీగా వస్తుంది. ఇలా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు నీళ్ళలోంటి పిప్పి తీసేసి ఆ నీళ్ళంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇందులోకి. ఇంకా మన కన్సిస్టెన్సీ బట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా పల్చగా ఉంటే తెరలకాగే సమయానికి సరిపోతుంది. ఇంత పల్చగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇలా బాగా వాటర్ అంతా బాయిలింగ్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి చేప ముక్కల్ని యాడ్ చేసుకోండి. అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని ఒకసారి గెంటెతో కలపండి. ఆ తర్వాత కదపనికి కాదు, ఎందుకంటే ముక్కలు చెదురైపోతాయి. ఒక్కసారి అంతా కలుపుకొని ఇప్పుడే రుచి చూసుకొని కొద్దిగా ఉప్పు కారం చూసుకొని ఇంకా మూత పెట్టేసేయండి. ఒక 10 నిమిషాల కల్లా చేప ముక్కలు రెడీ అయిపోతాయి. అంతే, టేస్టీ చేపల కర్రీ రెడీ. చేపల పులుసు మాత్రం అన్నంలోకి సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.